వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురబ్బా అండి. మనం ఇప్పటి వరకు ఆమ్లాతో పచ్చళ్ళు కానీ లేదా రైస్ ఐటమ్స్ కానీ ఇవే ట్రై చేశాను కదా, స్వీట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఆమ్లాలో డైరెక్ట్గా తినడం కానీ లేకుంటే పచ్చళ్ళు కానీ ఇలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఇది చేసుకుని తింటే దీన్ని ఆమ్లాకు ఉండే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది మనం ఆమ్లాని చెప్తే తప్ప తెలియదు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు కనుక నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మురబ్బా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో చూసారు. ఉసిరికాయ మురబ్బా తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 5 ఉసిరికాయలు, 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్, చిటికెడు ఉప్పు, 5 మిరియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లో మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎంతవరకు వేసుకోవాలంటే మనం తీసుకున్న ఉసిరికాయలు ములిగే అంతవరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో మనం ఉసిరికాయలు వేసేసుకుందాము. ఈ ఉసిరికాయలు బాయిల్ అవ్వాలండి. అందుకని ఆ ఉసిరికాయలు ములిగే అంతవరకు మనం వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను ఎంత తీసుకున్నానో మీరు కూడా అలా తీసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా, ఉసిరికాయలు ఉడికాయా లేవా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి అలా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇవి బాగా మెత్తగా అయిపోవద్దండి, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకాలి. ఇవి అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి సెపరేట్ చేసేసి చల్లారి పెట్టుకుందాము. ఉసిరికాయలు చల్లగా అవ్వాయండి. ఇప్పుడు మనం మధ్యలోకి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజను తీసేసుకుందాము. చూడండి, కొంచెం నైఫ్తో ఇలా నాటు పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ ఉసిరికాయలు అన్నవి ఉడకాలి. మరీ ఎక్కువగా ఉడికిపోతే కూడా పేస్ట్లో అయిపోతుందండి, అస్సలు బాగుండదు. అలా అని గట్టిగా ఉన్నా కూడా వీటిని మనం షుగర్ సిరప్లో మళ్ళీ ఉడకనిస్తాము. అప్పుడు ఆ షుగర్ సిరప్ని అవి అబ్జర్వ్ చేసుకోలేవు. అందుకని ఇలాగా మనం నైఫ్తో కనుక నాటు పెడితే చక్కగా నాటు పడేలాగా మనం ఫోర్క్తో చెక్ చేసుకొని ఒకసారి స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ వాటర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను అందులో వేసేసుకొని 1/2 కప్ షుగర్ వేసుకుందాము. షుగర్ కూడా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వీటిని కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత వీటిని ఒక 1/2 అవర్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి. చూడండి, ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే కొద్ది మనం షుగర్ వేసాం కదా, అది షుగర్ సిరప్ లాగా కొంచెం దగ్గరకు అవుతుంది. ఇలాగ ఒక 1/2 అవర్ బాయిల్ అయిన తర్వాత దీన్ని ఒక 2 డేస్ అలా వదిలేయాలండి. 2 డేస్ అలా వదిలేసిన తర్వాత ఇంకాస్త కొంచెం చిక్కబడుతుంది ఈ సిరప్ అన్నది. ఇప్పుడు 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ అది తీసుకుని మనం స్టవ్ మీద పెట్టుకొని మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి. ఎలా అంటే ఆ సిరప్ అంతా బాగా చిక్కబడేలాగా మనము బాయిల్ చేస్తూ ఉండాలి. అది ఒక 10 మినిట్స్ అలాగా బాయిల్ చేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు చిక్కబడిపోతుందండి. చూసారు కదా, ఇందాకటి కంటే ఇప్పుడు బాగా దగ్గర పడింది.
ఇప్పుడు మీరు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు కుంకుమ పువ్వు లేదు, నేను అందుకే కొంచెం జస్ట్ కలర్ వేస్తున్నాను. జస్ట్ ఒక డ్రాప్ అండి, కొద్దిగా సరిపోతుంది. వేసిన తర్వాత ఒకసారి చూడండి, మొత్తం అంతా అలా కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలాగా ఒకసారి బాయిల్ చేసుకుందాం వీటిని మళ్ళీ. చూడండి, ఈ ముక్కల్ని ఇలాగా ప్రెస్ చేసి చూస్తే లోపలంతా మనకు షుగర్ సిరప్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకాస్త దగ్గరికి అయ్యేలాగా బాయిల్ చేసుకుందామండి. ఇది ఎంత షుగర్ సిరప్ ఎంత చిక్కబడితే మనకు అంత బాగుంటుంది. ఇది ఇంకా కొద్దిసేపు బాయిల్ చేసుకుందాము. ఇది కొద్ది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిటికెడు సాల్ట్ తీసుకొని వేద్దామండి. జస్ట్ కొద్దిగా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా బాయిల్ చేసిన తర్వాత చూడండి, వీటిని ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇవంతా జ్యూస్తో ఫిల్ అయిపోయి ఉన్నాయండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ ఆన్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి దీన్ని. చూడండి, ఇవి జెల్లీలా ఎలా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా మురబ్బా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చింది లేనిది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.